ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలము సత్యవాక్యంలో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చూడుము సహోదరి సహోదరుడా, మన పరమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ మహాకాశముల పైన సింహాసనాసీనుడైన దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి అరుదించాడు. తను ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, అద్వితీయ రాజు, రాజులకు రాజు, సార్వభౌమాధికారము కలిగిన తండ్రియగు దేవుడు అయినప్పటికీ తన సింహాసనాన్ని విడిచిపెట్టి అంత గొప్ప ధనవంతుడైండియో కూడా ఆయన మనల్ని ధనవంతులుగా చేయుట కొరకై, అనగా తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని దత్తపుత్రికలుగా కుమారులుగా స్వీకరించుట కొరకై ఈ లోకానికి సశరీరుడిగా మానవుడిగా ఈ లోకానికి అరుదించి, అంతేకాదు మానవ రూపంలో మరి తాను 33.5 సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికి మరి తల్లి గర్భాన మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన కుమారుడిగా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి తాను ఎంతో కూడా దీనుడిగా మరి దారిద్ర్యమును అనుభవించాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడైన దేవుడిగా ఉన్నప్పటికీ తన సింహాసనాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకుని రిక్తుడిగా చేసుకున్నాడు. దారిద్రతను అనుభవించాడు. ఎందు నిమిత్తం అంటే మన నిమిత్తమే. మనల్ని ఆయన కుమారులతో కూర్చుండబెట్టి మనల్ని ధనవంతులుగా చేయుట కొరకై, తన కుమారులుగా మనల్ని స్వీకరించుట కొరకై ఆయన చేసిన కార్యం ఎంత గొప్పది. నిజంగా ప్రియుడా, ఇదంతయు ఏమిటని అంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప మన మీద చూపుట కొరకు ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన వాత్సల్యత, ఆయన చూపిన దయ అంత గొప్పది. అందుకే అంటున్నాడు భక్తుడైన పౌలు చెప్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురా? ఆ కృప ఎట్టిదో తెలుసా? ఆయన గొప్ప ధనవంతుడై ఉండి కూడా, ఐశ్వర్యవంతుడై ఉండి కూడా ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. మన దారిద్ర్యతను పోగొట్టుట కొరకని పలుకుచున్నాడు. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు చూపిన, ఎంత ఆ కృప ఎంత గొప్పది. మానవులంగా దారిద్ర్యతలోను, అవమానంలోను, నిందలోను ఈ లోకములో మరి మరణానికి పాత్రులమై ఉంటున్నప్పుడు మన దారిద్ర్యతను పోగొట్టి మనల్ని ఆయన స్వీయ కుమారులుగా చేసి సొత్తుగా చేసుకున్నట్టు కొరకు మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన చేసిన కార్యం ఎంత దొడ్డది. అందుకే ఆయన చూపిన కృప గొప్పది కనుక ఆయన జ్ఞాపకం చేసుకొనకుండా ఉండగలమా అందుకే నా జీవితంలో ఆ దారిద్ర్యతను పోగొట్టి ధనవంతులుగా మనల్ని చేయుట కొరకు సిలువ మ్రాను మీద వ్రేలాడిన క్రీస్తును గూర్చిన అద్భుతమైన ఆ కృప ఎంత గొప్పదో. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి. ప్రియుడా, ఈ అనుభవం గొప్పది. ఈ అనుభవంలో మనం ఉండాలి. ఆయన చేసిన ఈ కార్యం గొప్పది. మరి లేదంటే మనము నశించిపోయి నరకాగ్నికి, పాతాళమునకు మరి దారిద్రతలోనే మరి నశించిపోయే వారం ఉండేవారం. ఇప్పుడైతే క్రీస్తు యొక్క కుమారులముగా, ఐశ్వర్యవంతులముగా, ధనవంతులముగా మనల్ని చేశాడు. ఆ చేసిన ఆ రిక్తహస్తము చాపిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఇంకను నీవు ప్రభు క్రీస్తుని ఎరుగుకుండుంటే ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మేలు. ఆ దారిద్ర్యతంతును పోగొట్టుకొని, ఆ పాప స్వభావాన్ని పోగొట్టుకొని, ఆ పవిత్రతంతయు పోగొట్టుకొని ఆయన రక్తంలో నువ్వు కడగబడితే ఎంతో సంతోషం. ఇంకను రక్షణ తీర్మానం లేదా, బాప్తిజం లేదా, సరైన ఆత్మీయ అనుభవం లేదా, ఇప్పుడైనా ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఐశ్వర్యవంతమైన కార్యమును గుర్తు తెచ్చుకొని ఇప్పటికైనాను క్షమాపణ పొందుకొని రక్షణ తీర్మానం చేసుకొని
క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని యొక్క ఆశ. ఉదయకాలం ఈ సత్యవాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్య మా పితరుడు పౌలు చెప్తున్నాడు, ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదువా అంటున్నాడు. అవునయ్య, నిజంగా నీ కృప ఐశ్వర్యం ఎంత గొప్పది, అంత గొప్ప సింహాసనాసీనుడు ఆయా ప్రభువా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. ప్రభువా, నీకు సాటి అయినదేమున్నది? అయినప్పటికీ నీవు సశరీరుడిగా, మానవుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు. పేద నరుని రూపము ధరించావు. నిజంగా మా కొరకే కదా, మీ ఐశ్వర్యవంతమైన కుమార్తెలుగా మమ్మల్ని చేయుట కొరకే కదా ప్రభా. మీరు చూపిన ఆ కృప ఎంత గొప్పది. శిలువ మ్రాను మీద మీరు వేలాడిన అనుభవం ఎంత గొప్పది. మరణశిక్ష పొందినంతగా మీరు తగ్గించుకున్న విధానం ఎంత గొప్పది ప్రభా. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మరి తండ్రి, ఈ దిన కాలపు సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరుస్తురండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాలు మీరు దయచేయము తండ్రి. ఈ దినమంతా మీ కృపలో బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.